మూసి మురికి పంచాది ఇక చల్లారింది అని అనుకుంటే మళ్ళోసారి ముందటేసిర్రులో ప్రతిపక్ష పోళ్ళు మూసి మీద కొత్త రాగం ఎత్తుకుర్రు. ఇన్నొద్దులు ఒక్క కార్ పార్టీ వాళ్ళతోనే లడాయి నడిచేది ఉండే, కానీ ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు కూడా చిన్నగా నిపురాజేసిర్రు మూసి మీద. ఇక మళ్ళేమయ్యిందో ఒకసారి అరుచుకొని వద్దాం పార్రి. ఒకరు సవాళ్ళేసుడు, ఇంకొకరు ఆ సవాళ్ళను స్వీకరించుడు. భలే గమ్మతిగా నడుస్తున్నాయి పోండ్రి తెలంగాణలో మూసి మీద లడాయిలు. మొన్నోపాలి పాదయాత్ర చేసుకుంటా మూసి మీద మాట్లాడేటోళ్ళంతా మూసి ఒడ్డుకు వండుకుంటారా, దోమలకు తట్టుకుంటారా? మీరైతే ఏసీ గదులలో వండుకుంటారు, పేద పబ్లిక్ అయితే దోమలలో వండుకోవాలనా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రతిపక్ష పోళ్లకు సురుకులు పెట్టిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఇగట్ల సీఎం సార్ మాట్లాడిన మాటలకు పువ్వు పార్టీ లీడర్లకు రేషం వచ్చినట్టున్నది. మూసి ఒడ్డుకు వండుకునేందుకు బండ్లు కట్టిరు, మూసి ఒడ్డుకు పోయి పక్కలేసిరిట్ట. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, బుల్డోజర్ తీసుకురమంటే ఆయనకి జవాబు చెప్తారు. నేను సిద్ధంగా ఉన్నాను 3 నెలలు ఉండడానికి. ముఖ్యమంత్రి గారు విరమించుకుంటామన్నాడు కదా, ఆ మాట మీద నిలబడి ముఖ్యమంత్రి విరమించుకుంటే తప్పకుండా 3 నెలలు ఉంటాను. వాళ్ళ దగ్గర ప్రాజెక్టే లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో డిపిఆర్ తయారు చేస్తే దాన్ని ఆలోచన చేస్తాం. వాళ్ళ దగ్గరనే ప్రాజెక్టులు పైసలు తెచ్చిస్తారు, తెచ్చిన చెక్కిస్తారా ముఖ్యమంత్రి గారికి? మొత్తం మూసి పొడుగుతో పట్టణంలో 20 దుక్కుల పెద్ద లీడర్లకేంచి చిన్న లీడర్ల దానిక పువ్వు పార్టీ లీడర్లు పక్కేసిర్రు. శనివారం పొద్దు మూకి 4ంటికేంచి తెల్లారి 9ంటి దానిక మూసి ఒడ్డుకే వండుకుంటారట. శనివారం నాడు పొద్దుకాల భూ అనే తింటారట. ఆదివారం నాడు పొద్దుగాల నాష్ట కూడా మూసి ఒడ్డుకే చేస్తారట. ఒక్కనాడు లింగన్న పురుగు పోయినట్టు పోయి అడ్డ పోయి ఇట్టొస్తే ఏమొస్తుంది, ఓ 3 నెలల పాటు అక్కడనే ఉండాలి, అప్పుడు తెలుస్తుంది అక్కడ పబ్లిక్ బాధలు అన్నట్టు షెయి పార్టీ వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు. వారికి కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ ముద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని, తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్ లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని, ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలొస్తే నష్టపరిహారం 10,000 కోట్ల ప్రతిపాదనలు పంపితే బిచ్చగాళ్ళలాగా 400 కోట్లేసి తెలంగాణ ప్రజలను అవమానపరిచిన ముచ్చటొస్తే నేను అనేక సందర్భాల్లో కోరిన కిషన్ రెడ్డి జర నీ DNA పరీక్ష చేసుకో. నిజంగా తెలంగాణ బిడ్డవైతే నిండు పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వేర్పాటు వాదులు డిమాండ్ దొంగతనంగా తలుపులేసి ఎత్తుకొని పోయిందని చెప్పిండు. తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుంది. హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ అయిన మంత్రిగా కేంద్రం నుంచి ఒక GHMCకి ₹1 దేవు. గతంలో ఆర్కియాలజీ మినిస్టర్ హైదరాబాద్ లేక్ అండ్ రాక్ సిటీది ఏం తీసుకొచ్చారు ఇప్పటి వరకు? కానీ నేను ఒక ఎంపీగా 5 ఏళ్లలో ఏం చేసినా చూపెడతా. కరీంనగర్లో బహిరంగ చర్చకు సిద్ధం. నీ పార్టీ మంత్రి ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్, 5 ఏళ్లు పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్లో 50 లెక్క పెట్టి చూపెట్టకపోతే ఇలా దేనికడితే అనుకుంటున్నాను. రా నువ్వేం చేసావు చూపెట్టు. ఆగో ఇన్నరా ఇంకో ఎమ్మెల్యే బీర్లా ఇల్లన్న ఏమంటుండో అది కూడా ఇనోలి. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలలు మురికి అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతెర లేకుండా అక్కడ ఏం లేకుండా ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసిని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. మూసి ప్రక్షాళన అయితే ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసి మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునర్జీవనం చేసేది పోయి ఇలా మూసిని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గిట్లా ఒక పూట అట పోయి ఇటు వస్తే ఏమొస్తుంది, ఓ 3 నెలలన్నా అక్కడ ఉంటే పబ్లిక్ బాధలేందో బందీలేందో ఎరకైతుంది అన్నట్టే మాట్లాడుకొస్తున్నారు షెయి పార్టీ లీడర్లు. ఏమో తీరిగి మూసి పంచాయతీ సల్లగుండా తొండమూరి ఊసర వెళ్ళైనట్టే రోజుకొక మలుపు తిరుగుతుంది, రోజుకొక తీరిగా రగులుతుంది. అయినా మూసి ఒడ్డుకు పక్కేస్తామంటే ఏసీ బస్సులలో వండుకుండుగా సార్లు జర మా లెక్కన పాతిండ్లలో వండుకొని చూడని మా గోసేందో ఎరకైతుంది అని అంటున్నారు ముచ్చట ఎరికైన మూసి బాధితులు. ఏమో తీయలి వాళ్ళు ఏడ వండుకుంటే మనకెందుకు కానీ మూసి చుట్టుపక్కల ఉండేటి పబ్లిక్ కు తిప్పలు లేకుండా చేసే చాలు అనుకుంటున్నారట ఇంతమంది. చూడాలి మరి ఏమైతుందో ఇక.